పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద కొంతమంది ఓజీ సినిమా టికెట్ల రేట్లు పెరిగినాయని మాట్లాడుతుంటే మరికొంతమంది అయితే సినిమాని బైకట్ చేయాలి, బైకట్ ఓజీ అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడతారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు వీళ్ళకి బైకట్స్ గుర్తొస్తాయి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళకి టికెట్స్ రేట్స్ గుర్తొస్తాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. అయితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా వస్తుందని చెప్పేసి టికెట్ల రేట్లు అయితే పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టికెట్ల రేట్ ఇట్లా పెంచుతారా అని చెప్పేసి కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఒక్కరి సినిమాకే ఈ టికెట్ల రేట్లు పెరిగినాయా, గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ముందు వచ్చినటువంటి సినిమాలకి రేట్లు పెరిగినాయా లేదా అనేది కూడా ఈ విమర్శలు చేస్తున్న ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి దేవరా సినిమాకి పెరగలేదా, గతంలో వచ్చినటువంటి కల్కి సినిమాకి పెరగలేదా, గతంలో వచ్చినటువంటి పుష్ప 2 సినిమాకి పెరగలేదా? వీళ్ళందరూ హీరోలు కూడా ట్వీట్ కూడా చేసారు, మా సినిమాకు రేట్లు పెంచినందుకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీరు ఏదైతే నేను చెప్పిన సినిమాలు ఉన్నాయి, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరోలు ట్విట్టర్ వేదికగా టికెట్ల రేట్లు పెంచినందుకు వాళ్ళైతే ఆయా ప్రభుత్వాలకి, ఆయా మంత్రులకి వాళ్ళైతే ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడం అయితే జరిగింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒకసారికి టికెట్ల రేట్లు పెరిగినాయని చెప్పి ఎందుకు బాధపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలుగు సినిమా తత్త ప్రపంచానికి తెలిసిపోయింది. ఒక త్రిబుల్ ఆర్ లాంటి సినిమా, బాహుబలి లాంటి సినిమా, పుష్ప 2 లాంటి సినిమాలు మన ఇండియన్ సినిమా స్టామినాని, ముఖ్యంగా తెలుగు స్టామినాని ప్రపంచానికి తెలియజెప్పినాయి. అలాంటి తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద కూడా విపరీతమైన హైప్ ఉంది. ఈ సినిమా కూడా వాటన్నింటి సరసన చేరబోతుందని చెప్పి ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓజీ సినిమా విపరీతమైన హైప్తో రిలీజ్ అవుతుంటే ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్కి తగ్గట్టుగా ఆయా ప్రభుత్వాలు ఆ టికెట్ల రేట్ను పెంచుకోవడానికి అనుమతిస్తాయి తప్ప ఏదో పవన్ కళ్యాణ్ చూసో, లేకపోతే ఏదో ఇంకో ప్రభాస్ని చూసో, ఎన్టీఆర్ గారిని చూసో, మహేష్ బాబు గారిని చూసో, అల్లు అర్జున్ గారిని చూసో, రామ్ చరణ్ గారిని చూసో వాళ్ళ టికెట్ రేట్లు పెంచుకోమన్నారు. ఎందుకంటే మన తెలుగు సినిమా స్టామినాని, తెలుగు సినిమా సత్తా ఉంటే ఆ సినిమాకి రేట్లు పెంచుకునే విధంగా పెట్టిన బడ్జెట్కి అనుగుణంగా ఇస్తారు. ఆ సినిమా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చేవా తెలుగుడి సత్తాను చూపించాలని చెప్పి టికెట్ల రేట్లు, అదేవిధంగా ప్రొడ్యూసర్ ఇంత కష్టపడి తెలుగుడి సత్తాని ప్రపంచానికి తెలియజేసే సినిమా ఇచ్చినని చెప్పి సపోర్ట్ చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా రాగానే గతంలో ఏదైతే హరిహర వీరమల సినిమా వచ్చిందో అప్పుడు గిట్నే మాట్లాడారు, ఇప్పుడు ఓజీ సినిమా వచ్చరికి గిట్నే మాట్లాడారు. వీళ్ళందరికీ నా ఒక సూటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారి ఇది భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడు ఆయన అధికారంలో లేడు, అలాంటి సందర్భంలో భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. ఆ భీమ్లా నాయక్ సినిమాకి కేవలం 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లు పెట్టి అమ్మించినప్పుడు అసలు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు, అసలు ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా పెరిగితే వీళ్ళకి నచ్చదు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా నచ్చకపోవచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద దేశమే ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే చాలు వీళ్ళకి ఒక విపరీతమైన అదొస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తాయి. ఇది రాంగ్. ఏ హీరో అయినా సరే అందరినీ సమానంగా చూడాలి. మనం ఎవరి అభిమానంలోనే కావచ్చు, ఒక సినిమాకి ఒక న్యాయం, ఇంకో సినిమాకి ఒక న్యాయం ఉండదు. స్టాండర్డ్ని బట్టి ఆ రేట్ అనేది డిసైడ్ అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి తగ్గించినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడేది, పెంచినప్పుడు మాట్లాడుతున్నారంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏ పార్టీకి అనుగుణంగా మాట్లాడుతుందో కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడినప్పుడు సినిమా ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ విధమైన రేట్లు, అన్ని సినిమాలకు అదే విధమైన రేట్లు ఉంటే ఈరోజు వీళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా జవాబుదారితనంగా ఉండేది, అడిగిన దానికి న్యాయం ఉండేది. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు జనాలకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే జనాలు అన్నీ చూస్తారు. ఆయన 10 రూపాయలు టికెట్ పెట్టి ఆయన బాధ పెట్టినప్పుడు మీరు సంతోషపడి, ఆయన టికెట్ రేట్లు పెరిగినప్పుడు మీరు బాధపడడం అంటే మీ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుందని అందరూ అనుకుంటున్నారు ప్రజలైతే. కామన్గా సినిమా చూసేవాడు కూడా ఏమంటారంటే బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు ఇవన్నీ కామన్, వీటికి రేట్లు ఉంటాయి. తర్వాత షోలు ఏవైతే ఉంటాయి తర్వాత 2-3 రోజుల తర్వాత ఎట్లుంటాయి అంటే యథావిధిగా రేట్లు ఉంటాయి. సినిమా చూడాలనుకున్నాడు అన్ని డబ్బులు పెట్టినాడు తర్వాతనే చూస్తాడు, మంచి స్టాక్ ఉంటే తర్వాతనే చూస్తాడు. అది అభిమానులు మాత్రమే అనే ప్రేమతోటి, అభిమానంతో ఏ హీరోకైనా అది జరుగుతుంది, కామన్. అది కొత్తగా ఏం లేదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి ప్రీమియం షోలు, బెనిఫిట్ షోలు. సో ఇది ఆలోచించుకోవాలి. కేవలం రాజకీయ దురుద్దేశంతో లేదంటే పవన్ కళ్యాణ్ మీద దేశంతో ఈ విధంగా మాట్లాడే వాళ్ళైతే ఆలోచించుకోవాలి. ఇంకోటి బైకట్ ఓజీ సినిమా అని చెప్పి మాట్లాడుతారు కొంతమంది. ఎందుకు బైకట్ చేయాలి సినిమాని, ఓజీ సినిమాని ఎందుకు బైకట్ చేయాలని ఒక రీజన్ చెప్పమంటే ఒక రీజన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే మాకు నచ్చదు అంతే బైకట్ చేయాలి. ఇదేం లాజిక్?
మీకు సినిమా నచ్చకపోతే మీరు చూడకుండా ఉండండి. దీనివల్ల మీరు బైకట్ అని చెప్పినా, ఇంకోటి చెప్పినా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అసలు దానికి ప్రమోషనే అవసరం లేనంత విపరీతమైన హైప్ ఉంటుంది. అది మీరు కొత్తగా కొంతమంది మాట్లాడుతారు కానీ ఈ లాజిక్లన్నీ పవన్ కళ్యాణ్ గారు బద్రి, ఖుషి లాంటి సినిమాలు, జల్సా, కొమరంపల్లి, అదేవిధంగా సర్దార్, గబ్బర్ సింగ్ వీటికి ఉన్న హైప్ చూస్తే ఆయన ఫస్ట్ డేనే అన్ని రికార్డులు బదలగొట్టే విధంగా ఉంటాయి. ఆయన సినిమాకి ఏ నిర్మాత ముందుకొచ్చినా కూడా ఆయనకు ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే నష్టం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చే రకం కాబట్టి ఆయనతో సినిమా తీయడం అంటే అసలు ఎలాంటి ఏమంటారు, ఆయనతో సినిమా తీయడం అంటే హాయిగా జేబులో చేసుకొని కూర్చోవడమే. ఎందుకంటే అంత సింపుల్గా ఆయన సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మీరు వద్దన్నా, అవురన్నా, బైకట్ అన్నా, ఇంకోటన్నా వద్దన్నా విపరీతంగా సినిమా చూస్తారు. ఆయనకు ఉండేది న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఆయన అంటే ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన సమాజానికి అదేవిధంగా ఏదైనా ఉపయోగపడే విధంగానే ఆయన సినిమాల్లో కథ ఉంటుంది, లేదంటే ఆయన సినిమాకి సంబంధించిన డైలాగ్ ఉంటాయి, ఆయన సినిమాలో సీన్స్ ఉంటాయి. ఎందుకంటే అది సమాజాన్ని ఒక ఉత్తేజం చేసే విధంగా ఉంటుంది. అలాంటి ఆయన సినిమాని మీరు నలుగురు వచ్చి ఆపేస్తాం బైకట్ అంటే చూద్దాం. మీరు బైకట్ ఏ విధంగా చూస్తారో, తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఏ విధంగా ఆదరిస్తారో తర్వాత చూద్దాము. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఎంత పెద్దోడు వచ్చి బైకట్ చేసినా అది బైకట్ అయ్యే ముచ్చట ఉంటుంది. దాన్ని అంత సీన్ లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ ప్యూర్ స్టామినా ఉంటుంది. అలాంటి సినిమా అది అసలే ఓజీ, విపరీతమైన హైప్. పవన్ కళ్యాణ్ ఆ పేరు సరిపోతుంది. కంటెంట్ ఉన్న కట్అవుట్ చాలంటారు కదా, అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి, స్టామినా. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాని బైకట్ చేయాలి, పవన్ కళ్యాణ్ సినిమాని బదనాం చేయాలి, పవన్ కళ్యాణ్ మీద మీరు విమర్శలు చేయాలనుకుంటే అవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోదని తెలియజేస్తూ ప్రతి హీరో సినిమాని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సినిమా తీసి ఓకే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు ఒకవేళ పేరు తెచ్చిరనుకో తెలుగుడి పేరు ఎంత మారుమవుతుంది ప్రపంచవ్యాప్తంగా. బాలీవుడ్లో కూడా హిట్ కొట్టలేకపోతున్నారు. మన వాళ్ళ సినిమాలు ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి. మొన్నటికి మొన్న హనుమాను, అదేవిధంగా మిరాయి సినిమా లాంటి చిన్న హీరో కూడా పాన్ ఇండియాలో ఒక అదర కొడుతుండు. మన తెలుగు సినిమా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. మనందరం మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. అంతేగాని మనమే సినిమాని అడ్డుపడతా అంటే అది దానివల్ల ఎవరు లబ్ధి పొందాలో వాళ్ళు పొందుతారు తప్ప నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, దాని తెలుగు వాళ్ళు బాగుండాలి, తెలుగు వాళ్ళ పేరు ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఒక ఇట్లా మాట్లాడరు. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. జై హింద్.